నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఇవాళ షెడ్యూల్ కులాల పరిరక్షణ సంఘం తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అండ్ స్టాలిన్ యూత్ అసోసియేషన్ స్టాలిన్ గారు మనతో ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను మా. మళ్ళీ తర్వాత చాలా రోజులకి మీతోటి చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. బాగుంది. పీపుల్ మీడియాకి నా మంచి విషయాలు. 100%. ఎందుకంటే కష్టపడే కొన్ని మీడియాస్ అన్ని కూడా పైకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలాంటి వారు అండదండలు ఉంటే ఖచ్చితంగా వస్తాయి మేడం. మీరు కరెక్ట్ గా ఉంటే మేము కరెక్ట్ గా ఉంటాం. సో 100% నేను ఈ సెకండ్ టైం మళ్ళీ వచ్చాను అంటే అర్థం చేసుకోండి. నైస్. ఓకే. సో మేడం, ఇప్పుడు 10 ఏళ్ల పాలనలో ఎప్పుడూ తీయని ఇవన్నీ కూడా ఇప్పుడు తీస్తున్నారు. అంటే ఈ బీసీల పరిరక్షణ అని అంటే 10 ఏళ్లలో గుర్తు రాలేదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు కదా, దీనికి మీ సమాధానం? 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఎటుపోయింది? 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఎటుపోయింది? తక్కిన పార్టీస్, బీజేపీ పార్టీ ఎటుపోయింది? ఇవన్నీ ఎటుపోయినాయి 10 సంవత్సరాల నుంచి. ఏదైతే లీడింగ్ పార్టీ అయితే ఉందో, టీఆర్ఎస్ ఏదైతే లీడింగ్ లో ఉందో, వాళ్ళ తప్పులు ఎద్దేవా చేయడానికి కానీ వాళ్ళ తప్పులు చూపించడానికి కానీ ముందుకు రావాల్సింది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. సో ఇంకా తక్కిన పార్టీస్ ఏమన్నా ఉంటే మా బీజేపీకి ఏం చేయట్లేదు, మన బీసీకి ఏం చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు రావాలి. అంటే వాళ్ళు రాలేదు అంటే అప్పుడు బీసీలకి ఎలాంటి హాని జరగలేదు అని అర్థం. అవునా కదా? అంటే ఇలా సమర్థించుకుంటున్నారా? ఇది సమర్థించుకోవడం ఎట్లా అవుతుంది? ఒకవేళ బీసీలకు గనక ప్రాబ్లం అయ్యి ఉంటే ఎన్నో పథకాలలో బీసీలు లేకుండా ఉందా? బీసీలు లేకుండా పథకాలు ఉన్నాయా? బీసీలకు ఎందుకు అదేంటి రిజర్వేషన్స్ ఎందుకు లేవు? ప్రతి ఒక్క దానికి కూడా కుల మతాలు భేదాలు లేకుండా ప్రతి ఒక్క పథకాలని రిలీజ్ చేసిండ్రు, ప్రతి ఒక్క జియోలని పాస్ చేసిండ్రు. కాబట్టి వాళ్ళకు అప్పుడు అర్థం కాలేదు, కాబట్టి బీసీల గురించి వాళ్ళు కొట్లాడలేదు. 10 సంవత్సరాలు అగ్నెస్ట్ పార్టీ వాళ్ళు మాట్లాడకుండా ఉన్నారు అన్నప్పుడే మీరు అర్థం చేసుకోవాలి. అంటే మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదేమో. నోరు కట్టేశారా? నోరెత్తేమో కట్టేశారేమో. నోరు కట్టేశారా? నోరెత్తి అడిగిన వాళ్ళని క్లోజ్ చేశారేమో. ఇంతకు ముందు ఎప్పుడైనా క్లోజ్ చేశారా? ఆ క్లోజ్ చేసే ప్రసక్తి ఎవరికి వస్తుందో తెలుసా? మొత్తం అందరికీ తెలుసు, తెలంగాణ పీపుల్ మొత్తంకి తెలుసు. చెప్పండి ఎవరు? అదే చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఓకే. తెలంగాణ ప్రభుత్వానికి లేదు. చాలా అమాయకమైన ప్రభుత్వమా? అమాయకమైన ప్రభుత్వం ఎందుకైతుంది? చాలా నిఘాసైన ప్రభుత్వం. అమాయకం ఎందుకైతుంది? నిఘాసైన ప్రభుత్వం. కాబట్టి కేసీఆర్ గారు సావు నోట్ల తల పెట్టి మరి తెలంగాణ తీసుకొచ్చిండు. అమాయకం ఎట్లయితుంది? ఓకే. ఇప్పుడు మరి బీసీల సంక్షేమం అని చెప్పేసి ఆవిడ అడుగుతున్నారు కదా, అంటే 10 ఏళ్లలో బీసీలకి ఏం మంచి చేశారు? మీరు ఒకసారి లిస్ట్ అవుట్ చేయండి, మీకే తెలుస్తుంది. మీరు లిస్ట్ అవుట్ చేస్తే తెలుస్తుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ బీసీలకు చాలా మందికి తెలుసు. ఇప్పుడు కూడా బీసీ వాళ్ళు ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు 1.5 year నుంచి ఏం చేస్తున్నారు? బీసీలకు ఏం చేస్తున్నారు? ఏం చేయలేదు కాబట్టి అవి ధర్నాకు దిగింది. ఇంతకు ముందు ఏ ఒక్కరు కూడా బీసీలు ధర్నా చేస్తామని అంటే ఒక సంవత్సర కాలంలోనే అన్యాయం జరిగిపోయింది. 1.5 year, అదే సంవత్సరంన్నరలోనే అన్యాయం జరిగిపోయిందని కవిత గారు వచ్చేసారా? 4 నెలలకే తెలిసిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని. 1.5 year తెలియకపోవడం ఏంటి? అందుకని ఇప్పుడు ఆవిడ ఉద్యమం చేస్తున్నారా? ఆవిడ ఉద్యమం ఎంతవరకు ఫలిస్తుంది అంటారు? జియో పాస్ అయ్యే వరకు ఫలిస్తుంది. పాస్ అవుతుంది అంటారు? అవుతుంది, అవ్వాలి. కేసీఆర్ గారి మీద ఎలాంటి కక్షపూరితంగా పెట్టుకోకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా బీసీల గురించి ఏదైతే కవితక్క కొట్లాడుతుందో దాని మీద తను ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. ఓకే. ఈ లోపు కవిత గారు బయట ఉండాలి కదా అని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. బయట అంటే ఆవిడ ఎప్పుడు జైల్లో ఉంటారో ఆవిడకే తెలియదు, ఇంకా ఉద్యమాలు ఎప్పుడు చేస్తుందని డైరెక్ట్ గా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. దీన్ని ఏమంటారు? జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారమ్మా? వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు మన జగనన్న జైలు పోలేదా? అంటే ఆయన మీద ఎన్నో కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన వెళ్ళాడు కదా, అయింది కదా. ఆయన అనుభవించిండు, బయటకు వచ్చిండు. అంతెందుకు మొన్నటికి మొన్న మన రేవంత్ అన్న జైలు పోయి రాలేడా? అంటే ఆయనది ఒకటి రూలు, మాదొక రూలా? కవితక్కది ఒక రూలా? మొత్తం నిర్ధారణ జరిగినప్పుడు ఆమె జైలుకి వెళ్ళినప్పుడు చూద్దాం. కావాలని కక్షపూరితంగా కవితక్కని జైల్లో పెట్టడం వాస్తవం, అది అందరికీ తెలుసు. ఓకే, నిక్కర్ రాణి అని పేరు పెట్టినప్పుడు దొంగల నోట్ల రాజా అని మేము కూడా పేరు పెడతాం, కానీ మేము అనట్లే. ఎందుకంటే మా కేసీఆర్ గారు మమ్మల్ని అట్లా అనమని మాకు చెప్పలేదు, మేము అనము. ఎవరి పరిస్థితి వాళ్ళది. ఒకవేళ తను నిర్దోషాన్ని నిరూపించుకుంటే ఖచ్చితంగా ఆమె నిరూపించుకుంటే నిరూపించుకున్న రోజు మీకు ఇంకా మాట్లాడడానికి అవకాశమే ఉండదు. ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటారు ఆ విషయం రావడానికి? ఒక మాట చెప్పనా,
న్యాయం ఉంటే ఎప్పుడో అయిపోయేది. అన్యాయం ఉంది కాబట్టే కవితక్క బయటకు వచ్చింది. అవునా కదా? అన్యాయం జరిగింది అంటున్నారా? మీరు ఏమంటున్నారు? అన్యాయం జరిగింది. ఎవరికి? కవితక్కకి. ఓకే, అన్యాయం జరిగింది. ఎందుకంటే మనం ఇప్పుడు చెప్తున్నాం కదా, ఒక పొజిషన్ లో ఉన్న వాళ్ళని ఏ రకంగా గుంజాలి అనుకుంటే ఆ రకంగా గుంజుతారు. ఇప్పుడు కేసీఆర్ గారిని గుంజలేరు, కేటీఆర్ గారిని గుంజలేరు. కాబట్టి కవితక్క అగ్గ దొరికిందని కవితక్కని గుంజారు. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో నేరాలు చేసిన లేరా? వాళ్ళని ఎందుకు జైల్లో పెట్టాలే? మరి వాళ్ళది ప్రూవ్ అవ్వలేదేమో. ఎందుకు ప్రూవ్ అవ్వలేదు? మీరే చెప్పాలి అది. ఇప్పుడు మొన్నటికి మొన్న నాగార్జున భార్యని ఇష్టం వచ్చినట్టు కొండ సురేఖ తిట్టింది కదా. మరి కొండ సురేఖ తిట్టి మేమంతా కేసులు పెట్టినప్పుడు మరి కొండ సురేఖను ఎందుకు అరెస్ట్ చేయాలి? చిన్న విషయం మాట్లాడతాం. కొండ సురేఖను ఎందుకు అరెస్ట్ చేయలే? ఆమెను పిలిపించి ఎందుకు సారీ చెప్పాలి? అంటే మీడియా ముందు సారీ చెప్పి 10 మందిలో చెప్తాను కొట్టి పక్కకు వచ్చి చెప్పు కాలు పట్టుకుంటే సరిపోతుందా? ఎన్ని తప్పులు చేసినా వాళ్ళు తప్పు చేసిరు అనేది ఒక నిర్ధారణ ఖచ్చితంగా వస్తుంది. వెయిట్ అండ్ సీ, టైమ్ ఇస్ దేర్. వస్తుందంటారా? వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.